నమస్తే. జనాల నొప్పుల బాధను దూరం చేస్తూ ఆయుర్వేద వైద్య రంగంలోనే సరికొత్త సంచలనంగా మారిన మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై ప్రత్యేక కథనానికి స్వాగతం. శరీరం ఏ నొప్పిని తట్టుకోలేదు. తల, కాలు, చెయ్యి, నడుం నొప్పి ఏదైనా సరే తీవ్రత పెరిగే కొద్దీ నరకంగా మారుతుంది. మనం ఆ సమస్యను అప్పటికప్పుడు తగ్గించుకోవడానికి ఏదో పెయిన్ కిల్లర్, స్ప్రే, బామ్ రాసుకుని బండి నడిపించేస్తాం. మెల్లిగా ఆ చిన్న సమస్య పెరిగి ఏదో ఒకరోజు కొండంతగా మారి మన నెత్తిన బండ పెడుతుంది. అప్పుడు సర్జరీ పేరుతో లక్షలు ఖర్చు చేసి శరీరాన్ని గుల్ల చేసుకుంటాం. అందుకే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తోంది మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్లను అందిస్తూ ఎంతో మంది పేషెంట్ల అభిమానాన్ని చూరగొంటోంది. సయాటికా, ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ పేరేదైనా నొప్పి మాత్రం కామన్. కొన్ని లైఫ్ స్టైల్ సమస్యలైతే మరికొన్ని ఇమ్యూనిటీ ఇబ్బందులు. అయితే నొప్పి బాధించిన ప్రతిసారి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని కాలం గడిపేస్తూ ఉంటాం. ఏళ్లకేళ్లు అలా వాడి చివరకు గ్యాస్ట్రిక్ సమస్యలు బోనస్ గా కొని తెచ్చుకుంటాం. అసలుకు కొసరు తోడై వివిధ మందులు మన శరీరాన్ని మరింత బలహీనపరుస్తాయి. దాదాపుగా మనందరి జీవితాల్లో ఇదే స్థితి. అందుకే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మీ నొప్పుల బాధను శాశ్వతంగా దూరం చేసే ఏకైక ఉద్దేశ్యంతో ఏర్పాటైన సంస్థ మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందుబాటు ధరలో అద్భుతమైన వైద్యం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతున్న తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. హైదరాబాద్, మియాపూర్, అల్విన్ రోడ్స్ లో ఉన్న మయూరా ఆయుర్వేదలో లభిస్తున్న స్పెషాలిటీ వైద్య సేవలకు అద్భుత స్పందన లభిస్తోంది. అన్ని నొప్పుల బాధకు అలోపతిలో కూడా శాశ్వత పరిష్కారం ఉండదు. కొన్ని సమస్యలకు సర్జరీతో ఉపశమనం లభిస్తుంది. ఇంకొన్నింటికి పెయిన్ మేనేజ్మెంట్ మాత్రమే చేసుకోవలసి ఉంటుంది. అంటే పెయిన్స్ ఎక్కువైనప్పుడు మందులు మింగుతూ అప్పటికప్పుడు ఊరట తెచ్చుకోవాలి. ఇదే ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే నిత్యం అలా పెయిన్ కిల్లర్స్ వాడుతూ వెళితే కడుపు సమస్యలు పెరుగుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో మంట, ఉబ్బరం, అల్సర్స్ వంటివి వస్తాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా కొత్త వాటిని మోయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ వంటివి కీళ్ల దగ్గర తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. సయాటికా, హెర్నియేటెడ్ డిస్క్ వంటివి వెన్ను నొప్పిని కలిగిస్తూ నడకను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అక్యూట్, క్రానిక్, నోసిసెప్టివ్, న్యూరోపతిక్ గా ఈ నొప్పులను విభజించి చూడాలి. అన్ని పెయిన్స్ కు సంబంధించినవే అయినా ఒక్కో సమస్యకు ఒక్కో కారణం ఉంటుంది. ఇంకొన్నింటికి సర్జరీ దాకా వెళ్లాలి. అయితే ఇది అసలు ఏ స్థాయి నొప్పో తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితమైన డయాగ్నోసిస్ అవసరం. అది కూడా మూలం ఎక్కడుంది కనుక్కోవటమే అన్నిటికంటే చాలా పెద్ద విషయం. డాక్టర్ల సక్సెస్ కూడా అక్కడే దాగి ఉంది. రోగి చెప్పిన అంశంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి వైద్యం చేయడం వల్ల తాత్కాలికంగా ఆ సమస్యకు ఉపశమనం లభించినా పూర్తి స్థాయి ఫలితం ఉండదు. కానీ మయూరాలో మాత్రం ముందు ఫోకస్ అంతా మూలంపైనే ఉంటుంది. అసలు ఈ నొప్పి ఎందుకొస్తోంది అనే దగ్గర మొదలుపెట్టి చేసే రివర్స్ ఇంజనీరింగ్ వల్లే సక్సెస్ రేట్ అధికంగా ఉంటోంది. మనకు తెలియకుండా మన ఒంట్లో ఎన్ని సమస్యలున్నాయా అని ఆశ్చర్యపోయి మొత్తానికే రోగాన్ని పోగొట్టుకుని ఆనందంగా ఉన్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ పెయిన్స్ బాగా వచ్చేవి, చాలా వాచిపోయి అసలు రాత్రులు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేదండి. ఎట్లా అంటే వాచిపోయి నొప్పి, విపరీతమైన నొప్పి, లేచి ఒక పని చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయేది నాకు. అంటే వేరే ఆయుర్వేదం అవి చూసి వాడాను, అంత నాకు ఏం రిజల్ట్ అనిపించలేదు. ఆయుర్వేదం మీద చాలా నమ్మకం అన్నమాట. మేడం ఇంటర్వ్యూ చూసిన తర్వాత సో ఒకసారి వెళ్దాంలే అని చెప్పి నేను రావడం జరిగింది. ఒక 15 days ముందు వచ్చాను. వచ్చిన తర్వాత మేడం నా ప్రాబ్లం అంతా చెప్పాను. అది చెప్పిన తర్వాత నాకు మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను 15 days వాడాను. యాక్చువల్ గా నేను వచ్చింది బోన్ ప్రాబ్లం కోసం, అంటే నా నీ పెయిన్ కోసం. కానీ
థ్యాంక్ గాడ్ ఏంటంటే లోపల ఉన్న నాకు అంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఏంటి, లేకపోతే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్, మయూరా అండ్ సిద్ధ హాస్పిటల్. అండ్ అడుగులు కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు వాకింగ్ అవి 15 minutes 20 minutes 30 minutes అయినా నేను చేయొచ్చా అట్లా అడిగే స్టేజ్కి వచ్చాను. తెనాలి నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఉంటున్న లక్ష్మి గారు లాంటి కేసులు కోకొల్లలు. ఇతర సమస్యతో వచ్చి అసలు సమస్య తెలుసుకుని వాటికి మందులు తీసుకుని ఇప్పుడు హాయిగా ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. హైదరాబాద్ వచ్చి ఇక్కడే వారం 10 రోజులుండి మరి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు అంటే మయూరా వైద్యంపై ఎంతటి గురి కుదిరిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పేషెంట్లకు, వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రతి అంశాన్ని చక్కగా అర్థమయ్యేలా వివరించి డాక్టర్లు చేసే వైద్యానికి ఎక్కువ మార్కులే పడుతున్నాయి. అందుకే పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఉన్నతోద్యోగులు కూడా మయూరా ఆయుర్వేద, సిద్ధ హాస్పిటల్ కు వచ్చి చికిత్సలు పొందుతున్నారు. తమ నొప్పుల బాధను దూరం చేసిన డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతున్నారు. తమ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కు కూడా ఈ హాస్పిటల్ గురించి చెప్పి ప్రోత్సహిస్తున్నారు. బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉండేదండి. యాక్చువల్గా ఏమైందంటే 2-3 years బ్యాక్ వచ్చిన యాక్సిడెంట్ లాగా అయ్యి ఐ వెంట్ ఫర్ ఎ మైనర్ సర్జరీ. ఆ సర్జరీ అయిన దగ్గర నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువే ఉండేది. అండ్ ఈ సయాటికా లాగా లెగ్ లాగటము ఇవి దాంతో బాగానే సఫర్ అయ్యేవాడిని. అండ్ డ్యూ టు ద నేచర్ ఆఫ్ మై వర్క్ ఐ హ్యావ్ టు ట్రావెల్ ఎ లాట్. సో కొంచెం 18 hours 15 hours ఫ్లైట్స్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడిని. అందుకని ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ మయూరా అండ్ ఐ టుక్ ఎన్ అపాయింట్మెంట్. నేను వచ్చాను. మయూరా ఏంటంటే అండి, ఇక్కడ ఉన్న ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కాకుండా ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి అప్పుడప్పుడు ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఇన్ దాట్ ప్రాసెస్ నేను ఒకసారి ఒక ఎక్స్పర్ట్ వచ్చారు కన్యాకుమారి నుంచి, వాళ్ళతో కూడా కన్సల్టెంట్ అయ్యాను మయూరా దగ్గర. అయిన తర్వాత నాది హోల్ కేస్ స్టడీ చేసి దెన్ దే సజెస్టెడ్ ద ట్రీట్మెంట్స్. ద గుడ్ థింగ్ అబౌట్ మయూరా ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా యాక్చువల్గా రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ కూడా రూట్ కాజ్ నుంచి స్టార్ట్ చేశారు. డే టు డే యాక్టివిటీస్లో నాకు అసలు ఎక్కడ ఇష్యూ ఉండట్లేదు. డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే 2 weeks ఆఫ్ థెరపీ, 1 week ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చారు. 2 weeks ఆఫ్ థెరపీ తర్వాత ఒక 2 weeks ఇట్ విల్ టేక్ ద బాడీ టు అడ్జస్ట్ అనమాట. అయిన తర్వాత నుంచి యూ విల్ సీ ద రిజల్ట్స్ అన్నారు. బట్ ఐ సీ రైట్ నౌ like 80% ఆఫ్ మై పెయిన్ ఈస్ గాన్. అండ్ ఐఎమ్ హోపింగ్ ఆఫ్టర్ 2 weeks ఆఫ్, అంటే వాళ్ళు కొంచెం చెప్పారు సజెషన్స్ ఆ 2 weeks తర్వాత ఎలా ఉండాలి ఏంటని. ఇఫ్ ఐ కరెక్ట్గా ఫాలో అయితే ఐఎమ్ థింకింగ్ 95% or 99% I should be relieved with the pain. Prices are affordable and medicines and the consultation is definitely affordable and treatment is also affordable. I really love the treatment and the medicines have though I'm affected with some, but I know she's treated me for that too, so everything fits into my body right now and it feels really good to be able to be normal and to be able to walk without any issues. So I want to come more. I will be definitely coming more and taking more treatments. So thank you. మయూరా ఆయుర్వేద, సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 8977030642, 9020786999. ఉద్యోగులు, వ్యాపారస్తులు, టీచర్లు, డాక్టర్లు, యాంకర్లు, పోలీస్ ఆఫీసర్లు ఇలా ఒక్కరేంటి, ఎంతో మంది మయూరా ఆయుర్వేదలో వైద్యాన్ని పొంది పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేశారు. పురాతన సిద్ధ వైద్యాన్ని, వర్మ కళలను మరోసారి జనాలకు పరిచయం చేస్తూ ఎన్నో మొండి రోగాలను దారికి తెస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయుర్వేదం అనేది మన జీవన విధానం. ఎలా బ్రతకాలో, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామో సూచించే వైద్యమిది. అందుకే ఏదో 4 మసాజులు, 2 కషాయాలు ఇచ్చేస్తే రోగం తగ్గిపోతుంది అనుకోవడం సరైంది కానే కాదు. మందులను, మర్దనాలను, పథ్యాన్ని ఇస్తూనే కొన్ని పద్ధతులను ఎలా నేర్చుకోవాలో వైద్యులు సూచిస్తారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తే ఎలాంటి రోగమైనా దారికొస్తుంది. అన్ని రోగాలు పూర్తిగా నయమైపోతాయని చెప్పడం అతిశయోక్తి, కాని కొన్ని దీర్ఘకాలిక రోగాల నుంచి మాత్రం ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. అందులోనూ పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో ఆయుర్వేద మందులు, థెరపీస్ అద్భుతాలు చేసి చూపిస్తాయి. అందుకే మయూరా ఆయుర్వేదలో ఉన్న స్పెషాలిటీ వైద్యులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. అదే పేషెంట్ల సమస్యను నయం చేస్తోంది.
మయూర ఆయుర్వేద మరింత ఎత్తుకు ఎదిగి ఇంకెంతో మందికి సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు ప్రముఖ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు. సంస్థ ఫౌండర్ హను ఎడ్లూరి చేస్తున్న సేవలను కొనియాడారు. మరో పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్ మనీష్ ఖత్రి కూడా స్వయంగా హాస్పిటల్ కి విచ్చేసి సేవలను పొంది సంతృప్తి వ్యక్తం చేశారు. మనీష్ ఖత్రి గారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నారు. అను ఎడ్లూరి గారి నేతృత్వంలో మన మయూర ఆయుర్వేదిక్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ చేసుకుని తెలిసి చాలా సంతోషం అనిపిస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినా ప్లస్ అది కాకుండా ఆయుర్వేద పైన ప్రజల యొక్క ఆరోగ్య కోసము, ప్రజల యొక్క సంక్షేమ కోసం ఈ హాస్పిటల్ నడుస్తున్నారని చెప్పి తెలిసి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇది వేరే ఆయుర్వేద హాస్పిటల్ టైప్ కాకుండా ఇది చాలా ఒక సైంటిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా నాడీ పరీక్ష చేసి ఎక్కడ రూట్ కాజ్ సమస్య ఉంది అది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడము చాలా ఒక సంతోషకర పరిణామము ప్లస్ ఒక శుభ పరిణామం. ఎందుకంటే చాలా మందిలో అపోహలు ఉంది, ఏమంటే ఆయుర్వేదిక్ అంటే ఓన్లీ మనకు మసాజెస్ చేస్తారు, ఏదో ఒక థెరపీ చేసి వదిలేస్తారు, మనకు అనేది కాదు. ఇది ఎందుకంటే ఇది హోలిస్టిక్, రైట్ ఫ్రమ్ యువర్ డైట్, రైట్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్ ప్లస్ మీ చేస్తున్న యాక్టివిటీస్ పైన ఆధారపడి ఒక సైంటిఫిక్గా ఈ ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. ఇది ఒక ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు 40 రోగాలకి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, అన్ని వెరికోజ్ వెయిన్స్ కావచ్చు, అన్నిటి కూడా బాగా చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించుకుని ఆయుర్వేదాన్ని కూడా ఆర్గనైజ్డ్ పద్ధతిలో ప్రొఫెషనల్ గా నిర్వహిస్తున్న వైనాన్ని యాజమాన్యం వివరించింది. ఈ మధ్య నిర్వహించిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో తమ వైవిధ్యాన్ని వివరించారు మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ ఫౌండర్ హను ఎడ్లూరి. నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాకు వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే అక్కడ వెంటనే సర్జరీ చేసేశారు, క్లియర్ అయిపోయిందన్నారు. సరే, ఇవన్నీ కూడా జీవిత అనుభవాల్లో నుంచి వచ్చాయి తప్ప నేను కొత్తగా కనిపెట్టలేదు. నా అనుభవాల్లో నుంచి నేను నేర్చుకుంది కొన్ని రోగాలకు మాత్రమే పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని రోగాలకి క్రానిక్ డిసీజెస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ లేవు అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్ అనే దాంట్లో ఒక సరైన విధానం ఏంటి, ఆ విధానాన్ని అందరికీ అందుబాటులోకి ఎలా తీసుకురావాలని చూస్తే మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ అవి కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, జనానికి అందుబాటులో లేవు. పేషెంట్కి తగ్గాలి, తగ్గకపోతే మనం ఏం చేయగలుగుతాము అనేది మా రివ్యూ అనేది, మా రీసెర్చ్ అనేది జరిగేది ప్రతి మంత్ ఎండ్కి కూడా. ఆయుర్వేదానికి ఆధునికతను జోడిస్తూ అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. కేవలం థెరపీస్ ద్వారా నొప్పిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ సూచిస్తూ సరైన దారి చూపిస్తున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు. తమ నొప్పుల బాధలను దూరం చేసుకుని ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 8977030642, 9020786999. మోకాలి నొప్పైనా, తలనొప్పైనా, వెన్ను నొప్పైనా ఇంగ్లీష్ మందుల్లో పెయిన్ కిల్లర్ లేదా సర్జరీ మాత్రమే పరిష్కారం. కానీ ఆయుర్వేద సిద్ధ వైద్యం వాటికి పూర్తిగా భిన్నం. ఇక్కడ వ్యాధికి తగ్గట్టు స్పెషలైజ్డ్ థెరపీ ఉంటుంది. పూర్తిగా ఆ శరీర భాగంపైనే ఫోకస్ పెట్టి చేసే వైద్యం వల్ల వందలాది మంది తమ నొప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు. మయూర ఆయుర్వేదాలో లభించే వివిధ స్పెషాలిటీ థెరపీస్కు తోడు ఇక్కడ విస్తృత అనుభవం ఉన్న వైద్య సిబ్బంది, థెరపిస్టులు, మందులు కూడా మరో ముఖ్య కారణం. అందుకే స్థాపించిన ఏడాది కాలానికి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయుర్వేదాన్ని ఏదో పాత చింతకాయ పచ్చడిలా భావిస్తూ నేటి తరం మెల్లిగా దూరం అవుతున్నారు. అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఆయుర్వేదం ఓ అద్భుతమని నిస్సందేహంగా చెప్పొచ్చు. మొదటిగా మూలం కనుక్కోవడం ఒక పద్ధతి అయితే, హ్యూమన్ టచ్ ఇక్కడ మరో ముఖ్యమైన అంశం. డాక్టర్లు స్వయంగా తమ చేతులతో చేసే నాడీ పరీక్ష నుంచి థెరపిస్టులు మన శరీరంలోని ప్రెషర్ పాయింట్స్ పై చేసే మర్దనాల వరకు అన్నింటికీ శాస్త్రీయత ఉంది. ఆయుర్వేదానికి తోడు సిద్ధ వైద్యం కూడా ఇక్కడ జతైంది.
మర్మ కళలను ఉపయోగించి శరీరంలోని నొప్పి భాగాలను ఉత్తేజితం చేసే ప్రక్రియ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. గోరువెచ్చని నూనెలను, మూలికలను, ఔషధాలను మిళితం చేసి కాళ్ళు, కీళ్లు, వెన్నెముకపై చేసే పోట్లీ థెరపీతో మొదలు పంచకర్మ, నవరకిళి, శిరోధార, ఉద్వర్ధన, కటివస్థి, జానువస్థి వంటి థెరపీస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా నొప్పులను దూరం చేసి తక్షణమే రిలీఫ్ ఇచ్చే అగ్నికర్మ ప్రక్రియ వల్ల కూడా ఎంతో మంది పేషెంట్లు మంచి ప్రయోజనాన్ని పొందారు. బెంగళూరు ఐటీ కంపెనీలో పనిచేసే ఖమ్మం జిల్లా వాసి జయంతి గారిది ఓ డిఫరెంట్ అనారోగ్య సమస్య. ఆమె సర్వైకల్ రెడిక్యులోపతితో బాధపడుతున్నారు. ఎముకలు అరిగిపోయి, డిస్కులు ఉబ్బిపోయి నరకాన్ని చూసేవారు. కనీసం తల అటూ ఇటూ తిప్పలేని స్థితి ఏర్పడింది. ఇక ఆపరేషన్ తప్పదని న్యూరో సర్జన్లు తేల్చేసిన తరుణంలో ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దామని వచ్చి వైద్యాన్ని పొంది ఎంతో రిలాక్స్ అయ్యారు. 4-6 months నుండి నాకు సర్వైకల్ రెడిక్యులోపతి అని నెక్ దగ్గర బాగా సివియర్ పెయిన్ ఉంది. డిస్క్లు బయటకు వచ్చి డిస్క్ బల్జ్, బోన్ డీజనరేషన్ అని చెప్పారు. సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం అని చెప్పారు. కొంతమంది ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదని చెప్పారు. న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైర్డ్ అన్నారు. ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలానో తెలిసింది. అన్ని చెక్ చేసిన తర్వాత అగ్ని ఇస్తారండి. ఒక ఫస్ట్ 4 days చేసిన తర్వాత, ఇది 4th day నాది. 4th day అయిపోయిన తర్వాత లిటరలీ ఐ కెన్ సెన్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ చేయగలను. ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకే తెలుస్తుంది. ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం. ఆఫ్టర్ 6 months నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అయిన ఆస్టియోఆర్థరైటిస్, సయాటికా, స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్ వంటి వాటికి అగ్నికర్మ వంటి థెరపీల ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. పెయిన్ మేనేజ్మెంట్ అవసరాన్ని బట్టి ఇక్కడి నిపుణులు పేషెంట్లకి థెరపీని సూచిస్తారు. నడుము కింది భాగంలో కండరాలు బిగదీసుకుపోవడం, మొద్దుబారిపోవడం, కదలికలు పెద్దగా లేకపోవడం వంటి లుంబార్డ్ స్పాండిలోసిస్ కు ఇది బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేసింది. హైదరాబాద్ బర్కత్పురాకు చెందిన సీనియర్ సిటిజన్ వినీత్ గారు మయూరా ఆయుర్వేదానికి రాకముందు కనీసం కూర్చోవడానికి కూడా వచ్చేది కాదు. ఇక్కడ జరిగిన థెరపీస్ వల్ల ఆయన కనీసం కుర్చీలో స్థిరంగా కూర్చోవటానికి వస్తోందని కుటుంబ సభ్యులు ఆనందంగా చెప్పారు. 1.5 months back to get his treatment done, post which we started the therapies which ran for 7 consecutive days where he had different Ayurvedic therapies done for him regularly, and then we were on medications for one month almost now. The stage 2 starts now where he got his muscle strength back. He's able to do his basic daily routines with the help of the walker still. Now we are going for a next stage where we will be having a medications which will run for a couple of months, and post which we will have some improvement maybe coming up further for him. I would recommend for Ayurvedic someone can definitely visit Mayura for his treatments and other health issues. మా అమ్మగారు 7 years నుంచి ఈ నడుం భాగం నుంచి కాలు వరకు తిమ్మిర్లు, మంట అనేటువంటిది ఉంది. మన అలోపతిలో చూపిస్తే బొక్క నరం అనేటువంటిది బొక్కలో ప్రెస్ అయ్యిందని చెప్పేసి చెప్పారు. తర్వాత మేము ఆయుర్వేదం గురించి తెలుసుకొని మయూర్ ఆయుర్వేదం దానికి వచ్చినాం. అసలు స్టార్టింగే హరి గారిని రిఫర్ చేశారు. బాగానే ట్రీట్మెంట్, మెడిసిన్ రాశారు, ఇంటర్నల్ మెడిసిన్ రాశారు. తర్వాత ఈ థెరపీస్ కూడా మాకు హైత్ నగర్ నుంచి రావటం పోవటం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అని చెప్తే కొన్ని థెరపీస్ కూడా తక్కువ చేసేసి మీరు ఇంటర్నల్ మెడిసిన్స్ వాడమని చెప్పారు. బాగా లాగుతూ ఉండేది అనేది, లాగుతున్నట్టుగా ఫీల్ అయ్యేది. ఎప్పుడు లాగుతూ ఉండేది. చెమ్ములు ఏదన్నా స్పర్శ గుచ్చుకున్నా కానీ స్పర్శ తెలియనట్టుగా ఉండేది. ఏదైనా చిన్న పిన్స్ కానీ అట్లాంటివి గుచ్చుకున్నా తెలియకుండా ఉండేది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు పర్లేదని చెప్తున్నారు. మొత్తం తగ్గిపోయినట్టేనండి. కింద కూర్చోలేవాలన్నా లేవలేకపోయేదాన్ని. కొంచెం బెటర్ అనిపిస్తుంది. నిద్ర కూడా పోకపోయేది ఈ నొప్పితోటి. ఇక్కడ నుంచి ఇక్కడ నిద్రలో కూడా చాలా నిద్ర కూడా పట్టేది కాదు. చాలా నిద్ర పట్టేది కదా అని ఎక్కువైంది. బాగా గుంజేది, కొంచెం లెక్క నడవగానే నొప్పి ఎక్కువయ్యేది. ఈ సంవత్సరం బాగా ఎక్కువైపోతే ఇక్కడ మా బాబు తీసుకొచ్చాడు. ఇప్పుడు 7 days నుంచి థెరపీస్ జరుగుతుంది.
కంప్లీట్గా తగ్గిపోయిందని అంటున్నారు మా అమ్మగారు ఇప్పుడు. హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసిన విశ్రాంత డెంటల్ డాక్టర్ క్రాంతి గారు కూడా మయూర ఆయుర్వేద వైద్యాన్ని చూసి ముగ్ధులైన వారి జాబితాలో ఉన్నారు. ఆప్యాయంగా పలకరించే కౌన్సిలర్లు, అంతే అనుభవంతో మర్దనాలు చేసే థెరపిస్టులు, పక్కాగా పరీక్ష చేసే వైద్యులు, ఎప్పటికప్పుడు మీ హెల్త్ అప్డేట్స్ తెలుసుకునే సిబ్బంది, ఇలా అన్నీ ఇక్కడ ఓ ప్యాకేజ్లా మీకు లభిస్తాయి. కేరళ, తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. నా ప్రొఫెషన్ వల్ల నాకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్ గా సర్వైకల్ స్పాండిలైటిస్, ఇక్కడ పెయిన్ ఉంటుంది, గిడ్డినెస్ ఉంటుంది, చెయ్యి కుదరతాను, ఇవన్నీ కూడా ఇట్లా వాపులు వచ్చి, తర్వాత బ్యాక్ ఏక్. నేను యాక్చువల్ గా ప్రొఫెషన్ కూడా మానేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1984 నుంచి 2013 వరకు యాక్టివ్ గా ప్రొఫెషన్ లో ఉన్నాను. ఎందుకంటే నేను ఈఎస్ఐ హాస్పిటల్ సంస్థ నుంచి రిటైర్ అయ్యాను. మనం ట్రీట్మెంట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, మన బాడీకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది, తర్వాత బాగా అర్థం చేసుకుంటారు, తర్వాత మంచి టచ్ ఉంటుంది. సో డాక్టర్లు కానీ చేసేటువంటి థెరపిస్టులు కానీ ఏదో ఒక పారామీటర్స్ చూసేసి టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇవ్వడం అనే కాకుండా ఈ థెరపీ మొత్తం కూడా పేషెంట్ కి ఆలోచన, ప్రతి నిమిషము పేషెంట్ ని అడుగుతూ బాగుందా, మీకు కంఫర్టబుల్ గా ఉందా అనుకుంటూ ట్రీట్మెంట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లం ఆపరేషన్ కూడా అయింది. మోకాళ్ళకి అరిగిపోయిన వ్యవసాయం చేసేవాడిని నేను. మోకాళ్ళ నొప్పులు ఒక కాలుకి ఆపరేషన్ అయింది తిరుపతిలో, ఒక కాలుకి చేయించుకోలేదు, అంత ఇబ్బంది లేదని. ఇక ఇప్పుడేమో ఎక్కువ ఇక్కడ కూడా గార్డెన్ పని ఎక్కువ చేస్తాను. అయితే ఒక 2 నెలల నుంచి ఇట్లా నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి కాడ నుంచి మెల్లిమెల్లిగా తొంటి భాగం కాడ దాకా వచ్చింది. దానికోసము ఎక్కడ చూపించుకోవాలి అనుకుంటా అంటే టీవీలో ఇది అడ్రస్ ఇది కనపడింది అన్నాడు. ఇక వచ్చేసాను ఇక్కడికి. డాక్టర్ గారు బాగానే మాట్లాడారమ్మా, మందులు రాసేసారు. అవన్నీ నేను ఎక్కువ చదువుకోలేదు, అవన్నీ చదవటం రాదు నాకు. థెరపీ వేణు కూడా ఆయనతోనే తగ్గిపోయిందేమో. 5 రోజులకే 7 రోజులు అన్నారు, 5వ రోజుకి నాకు క్లియర్ అయిపోయింది. ఇవాళకి 7వ రోజు అసలు ఏం లేనట్టు అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో బాగా చేస్తారు, రిసెప్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో బాగా చేస్తారు, బాగుంటుంది. నేను మొదటి నుంచి కూడా ఆయుర్వేదందే మహాబీరగింజలని అవి కానీ వాడతాను, మోకాల కోసమని వాడతాను. బాగా అయిపోయింది. సర్వైకల్ ప్రాబ్లం ఉంది, ఒక 3 years నుంచి హెడేక్ కూడా ఉందన్నమాట. ఈ సర్వైకల్ ప్రాబ్లం వల్ల నాకు హ్యాండ్ ఇట్ సైడ్ అంత పెయిన్ వస్తుంది అనమాట. దానికి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కానీ 3 years లో నాకు ఎప్పుడూ తగ్గినట్లేం అనిపించలేదు, ఇంకా సివియర్ అవుతూ వస్తుంది. నేను రీసెంట్ గా మయూర హాస్పిటల్ అంటే ఫేస్బుక్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. 15 days నుంచి నేను మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశానండి. నాకు 1 week లో చాలా రిలీఫ్ అనిపించింది. 70% వరకు ఈ సర్వైకల్ ప్రాబ్లం అనేది తగ్గింది. చాలా రోజుల నుంచి షుగర్, బీపీ ఉండింది. అమ్మగారు మా బాబుకి పరిచయం, అందువల్ల ఆయన తీసుకొచ్చాడు నాకు ఒకసారి ఇక్కడ. అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. కిడ్నీలో ప్రాబ్లం ఉండింది, అది స్టోన్ కూడా కరిగింది, లివర్ కూడా ఫ్యాటింగ్ ఉండింది. సర్వీస్ బాగానే ఇస్తున్నారు ఇక్కడ. మా అమ్మాయి కూడా ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను, తను కూడా తీసుకుంటుంది, కొంచెం రిలీఫ్ ఉంది, కంటిన్యూ చేస్తుంది ట్రీట్మెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్లో సయాటికా, రిమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, మైగ్రెయిన్, బ్యాక్ పెయిన్, మోకాళ్ల నొప్పులు వంటి వాటికి మయూర ఆయుర్వేదలో అద్భుత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకాలం పడిన నొప్పుల బాధ చాలు, ఒక్కసారి మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్కి రండి. డాక్టర్లతో సంప్రదించి వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ తీసుకుని తేడా గమనించండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందుబాటు ధరలో శాశ్వతంగా మీ నొప్పిని దూరం చేసుకునే మార్గం మీ కళ్ల ముందు సిద్ధంగా ఉంది. వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ సేవలను పొందొచ్చు. హైదరాబాద్ రాలేని వాళ్ళు, దూరభారం అనుకునే వాళ్లకు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది.
ఇప్పటికే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్స్ డెలివరీ తీసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ ద్వారా డాక్టర్లతో మాట్లాడి మీ సమస్యలు చెప్పి వైద్య పరిష్కారాన్ని తెలుసుకోండి. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 8977030642, 902078699.